శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుటకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషే చ ప్రతిద్వంద్వः శరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం. వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే. మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 82వ సర్గం. శ్రీరాముని అయోధ్యకు గొనివచ్చుటకై భరతుడు తన నిర్ణయమును నిండు సభలో ప్రకటించుట. ఆయన ఆదేశము ప్రకారము సచివులు ప్రయాణ సన్నాహములు గావించుట. తామార్య గణ సంపూర్ణాం భరతః ప్రగ్రహాం సభాం. దదర్శ బుద్ధి సంపన్నః పూర్ణచంద్రో నిశామివ. పూర్ణచంద్రుడు గురు శుక్రాది గ్రహములతో కూడిన రాత్రిని వలె ప్రజ్ఞాశాలి అయిన భరతుడు పూజ్యులైన వశిష్ఠాది మహామహులతో కూడి నియమ నిబంధనలతో విలసిల్లుచున్న ఆ సభను దర్శించెను. ఆసనాని యథాన్యాయం ఆర్యాణాం విశతాం తదా. వస్త్రాంగరాగ ప్రభయా ద్యోతితా సా సభోత్తమ. అతడి పెద్దలందరూ తమ తమ అర్హతలను అనుసరించి ఆయా ఆసనములను అలంకరించి ఉండిరి. వారి వస్త్ర శోభలతో అంగరాగముల మైపూతల కాంతులతో ఆ సభ చక్కగా తేజరిల్లుచుండెను. సా విద్వజ్జన సంపూర్ణ సభా సురుచిరా తదా. అదృశ్యత ఘనాపాయే పూర్ణచంద్రేవ శర్వరి. వర్షాకాలము ముగిసిన పిమ్మట శరదృతువునందు పూర్ణచంద్రుని శోభలతో విరాజిల్లడి రాత్రివలే విద్వాంసులతో నిండి కళకళలాడుచున్న ఆ సభ దర్శనీయముగా నుండెను. రాజ్ఞస్తు ప్రకృతి సర్వ సమగ్రాః ప్రేక్ష్య ధర్మవిత్. ఇదం పురోహితో వాక్యం భరతం మృదుచాబ్రవీత్. ధర్మవేత్తయు రాజపురోహితుడు అగు వశిష్ఠుడు సభలోని అమాత్యులు మొదలగు వారందరినీ సమగ్రముగా కలియజూచి భరతునితో ఇట్లు మృదువచనములను పలికెను. తాత రాజా దశరథ స్వర్గతో ధర్మమాచరన్. ధనధాన్యవతీం స్ఫీతాం ప్రదాయ పృథివీం తవ. నాయనా భరత, మీ తండ్రి అయిన దశరథ మహారాజు ధర్మబద్ధముగా ఈ కోసల దేశమును పెద్ద కాలము పరిపాలించి ధనధాన్య సంపదలతో తులతూగుచుండెడి ఈ విశాల రాజ్యమును నీకు అప్పగించి తాను స్వర్గస్థుడాయెను. రామస్తథా సత్యధృతి సతాం ధర్మమనుస్మరన్. నాజహత్ పితురాదేశం శశీ జ్యోత్స్నామివోదితః. సత్యసంధుడైన శ్రీరాముడు పరంపరగా వచ్చుచున్న సత్పురుషుల పెద్దల సాంప్రదాయములను పాటించుచు ఉదయించిన చంద్రుడు వెన్నెలను విడువనట్లు
తాను తండ్రి ఆదేశమును త్రోసిపుచ్చక దానిని అనుసరించెను. పిత్రా భ్రాత్రా చ తే దత్తం రాజ్యం నిహతకంటకం తద్భుంక్ష్వ ముదితామాత్యః క్షిప్రమేవాభిషేచయ ఉదీచ్యాశ్చ ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ కేవలాః కోట్యా పరాంతాః సముద్రా రత్నాన్యభిహరంతు తే. భరత, ఈ రాజ్యమును మీ తండ్రి అయిన దశరథ మహారాజు నీకు అప్పగించినాడు. అన్నయ్యకు శ్రీరాముడు దానిని ఆమోదించినాడు. ఈ రాజ్యము నిష్కంటకమైనది, శత్రుబాధలు లేనిది. వెంటనే రాజ్యాభిషిక్తుడవై దీనిని పాలింపుము. మంత్రులను సంతసింతురు. మన రాజ్యమునకు నలుదిక్కుల యందు గల సామంతరాజులను, అపరాంత దేశవాసులైన యవనులను, సముద్ర ద్వీపవాసులైన రాజులను, కోట్ల కొలది రత్నములను నీకు కానుకలుగా ఇచ్చెదరు. తచ్చుత్వా భరతో వాక్యం శోకేనాభి పరిప్లుతః జగామ మనసా రామం ధర్మజ్ఞో ధర్మకాంక్షయా. ధర్మజ్ఞుడైన వంశ సంప్రదాయమును అనుసరించి సోదరులలో జ్యేష్ఠుడు రాజగుటను ధర్మమని తలంచిన భరతుడు వశిష్ఠుని వచనములను విని శోకమున మునింగెను. పిమ్మట అతడు శ్రీరాముడే ప్రభువు కావలెనను కోరికతో మనస్సునందు ఆయనను స్మరించుచూ శరణుజొచ్చెను. స బాష్ప కలయా వాచ కలహంసస్వరో యువ విలలాప సభామధ్యే జగర్హేచ పురోహితం. యువకుడైన భరతుడు సభామధ్యమున కన్నీరుగార్చుచు అవ్యక్త మధురస్వరముతో విలపించుచు పురోహితుని మాటకు ఊకొట్టలేక వినమ్రుడై ఇట్లు పలికెను. చరిత బ్రహ్మచర్యస్య విద్యా స్నాతస్య ధీమతః ధర్మే ప్రయతమానస్య కో రాజ్యం మద్విధో హరేత్. ఓ గురువర్యా, శ్రీరాముడు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు, సకల విద్యలలో ఆరితేరినవాడు, ఎల్లప్పుడూ ధర్మమును ఆచరించుట యందే నిరతుడు. అట్టి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని రాజ్యమును పొందుటకు నా వంటి వాడు ఎట్లు అర్హుడగును? కథం దశరథాజ్జాతో భవేద్రాజ్యాపహారకః రాజ్యం చాహం చ రామస్య ధర్మం వక్తుమిహార్హసి. ఓ మహాముని, దశరథ మహారాజు యొక్క కుమారుడు ఎవడైనను జ్యేష్ఠుని రాజ్యమును ఎట్లు అపహరింపగలడు? ఈ రాజ్యము శ్రీరామునిది, నేనును ఆయన వాడనే. కనుక ఈ విషయమును మనస్సునందు ఉంచుకొని ఈ నిండు సభలో ధర్మమునకు భంగము వాటిల్లకుండా మీరు పలుకుట యుక్తము గదా. జ్యేష్ఠః శ్రేష్ఠశ్చ ధర్మాత్మ దిలీప నహుషోపమః లబ్ధుమర్హతి కాకుత్సో రాజ్యం దశరథో యథా. శ్రీరాముడు వయసులో నాకంటే పెద్దవాడు, అంతేకాదు అతడు గుణముల చేతనూ శ్రేష్ఠుడు. సూర్యవంశజుడైన దిలీపుని వలె మహాపురుషుడు, చంద్రవంశము వాడైన నహుషుని వలె ఉదాత్తుడు. కనుక ఈ రాజ్యమును పాలించుటకు దశరథ మహారాజు వలె అతడే అర్హుడు. అనార్యజుష్టమ స్వర్గ్యం కుర్యాం పాపమహం యది ఇక్ష్వాకూనామహం లోకే భవేయం కులపాంసరః. శ్రీరాముని రాజ్యమును నేను స్వీకరించుట ఒక మహాపచారము. ఈ అకృత్యమునకు నేను ఒడిగట్టినచో అది నన్ను నరకమున పడవేయును. అంతేకాదు ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశమునకే తీరని కలంకమును తెచ్చినవాడనగుదును. నీచుడు మాత్రమే ఇట్టి పాపమునకు ఒడిగట్టును. యద్ది మాత్రా కృతం పాపం నాహం తదపి రోచయే ఇహస్థో వనదుర్గస్థం నమస్యామి కృతాంజలి. నా తల్లి చేసిన ఈ మహాపాప కృత్యమును నేను ఎన్నటికినీ అంగీకరింపను. కారడవులలోనున్న మహాత్ముడైన ఆ శ్రీరామ ప్రభువును నేను ఇచటి నుండియే ప్రణమిల్లుచున్నాను. రామమేవాను గచ్చామి రాజా సద్విపదాం వరః త్రయాణామపి లోకానాం రాజ్యమర్హతి రాఘవః. నేను శ్రీరామునే అనుసరింతును. నరోత్తముడైన ఆ శ్రీరాముడే ఈ రాజ్యమునకు రాజు. అంతేకాదు అతడు ముల్లోకములకును ప్రభువు కాదగినవాడు. తద్వాక్యం ధర్మ సంయుక్తం శ్రుత్వా సర్వే సభాసదః హర్షాన్ ముముచురశ్రూణి రామే నిహితచేతసః. అంతట సభలోనున్న వారు అందరూ భరతుడు పలికిన ధర్మబద్ధములైన వచనములను విని ఆనందాశ్రువులను రాల్చిరి. వారు శ్రీరాముని యందే లగ్న మనస్కులైరి. యది త్వార్యం న సక్ష్యామి వినివర్తయితుం వనాత్ వనే తత్రైవ వత్స్యామి యథార్యో లక్ష్మణస్తథా సర్వోపాయం తు వర్తిష్యే వినివర్తయితుం బలాత్ సమక్ష్యమార్య మిశ్రాణాం సాధూనాం గుణవర్తినాం. అంతటా భరతుడు సభాసదులతో మరలా ఇట్లు పలికెను. పూజ్యుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు మరలింపజాలనిచో ధర్మనిరతుడైన లక్ష్మణుని వలె
నేనును అన్నను సేవించుచు అచటనే ఉండెదను. ఈ సభలో ఆసీనులయున్న మీరు సద్గుణ సంపన్నులు, సాధువర్తనులు. అట్టి మీరందరూ నాతో కూడి వనములకు రండు. ఆ మహానుభావుని తీసుకుని వచ్చుటకై మీ సమక్షముననే అన్ని విధములుగా ప్రయత్నింతును. విష్టి కర్మాంతికా సర్వే మార్గశోధక రక్షకా ప్రస్థాపిత మయా పూర్వం యత్రాపి మమ రోచతే. మార్గములను సరిచేయుటకును రక్షణ కార్యములను చూచుటకును అర్హులైన స్వచ్ఛంద జానపద కార్మికులు అందరూ ఇంతకుముందే పంపబడిరి. నేనును శ్రీరాముని కడకు వెళ్ళుటకే ఇష్టపడుచున్నాను. ఏవముక్త్వాతు ధర్మాత్మా భరతో భ్రాతృవత్సల సమీపస్థమువాచేదం సుమంత్రం మంత్రకోవిదం. ధర్మాత్ముడును సోదర ప్రేమ గలవాడును అయిన భరతుడు సదస్యులతో ఇట్లు పలికిన పిమ్మట తన సమీపముననే ఉన్న రాజ్యతంత్రములలో ఆరితేరిన సుమంత్రునితో ఇట్లు నుడివెను. తోర్ణముత్థాయ గచ్చత్వం సుమంత్ర మమ శాసనాత్ యాత్రా మాజ్ఞాపయ క్షిప్రం బలం చేవ సమానయ. ఓ సుమంత్ర, మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరుడు. అందరును వనయాత్రకు సిద్ధము కావలెను అని నా ఆజ్ఞగా తెలుపుడు. చతురంగ బలములను సిద్ధపరచుడు. ఏవముక్త సుమంత్రస్తు భరతేన మహాత్మన హృష్టస్తదాదిశత్ సర్వం యథా సందిష్టమిష్టవత్. మహానుభావుడైన భరతుడు సుమంత్రునితో ఇట్లు వచింపగా అందులకు సంతసించిన వాడై భరతుని ఆదేశానుసారము అందరికీ ప్రియమైన ఆ ఆజ్ఞను వెంటనే ప్రకటించెను. తా ప్రహృష్టా ప్రకృతయో బలాధ్యక్ష బలస్య చ శ్రుత్వా యాత్రాం సమాజ్ఞప్తాం రాఘవస్య నివర్తనే. శ్రీరామచంద్రుని తిరిగి అయోధ్యకు తీసుకుని వచ్చుటకై భరతుడు వెళ్ళుచున్నాడు. సైన్యము కూడా ఆయన వెంట వెళ్ళుటకు ఆజ్ఞలు ఇయ్యబడినవి అను సమాచారమును విని ప్రజలను సేనాపతులను ఎంతయూ సంతసించిరి. తతో యోధాంగనా సర్వ భర్తॄన్ సర్వాన్ గృహే గృహే యాత్రా గమనమాజ్ఞాయ త్వరయంతి స్మ హర్షితాః. భరతుడు ఆదేశించిన వనయాత్ర విషయమును ఎరింగి ప్రతి గృహమునందును వీర నారీమణులు ఎల్లరునూ మిగుల సంతసించిన వారై తమ భర్తలను ప్రయాణమునకై తొందర పెట్టసాగిరి. తే హయైర్గోరధై శీఘ్రై స్యందనైశ్చ మహాజవై సహ యోధైర్బలాధ్యక్ష బలం సర్వమచోదయన్. అంతటా ఆ సేనాపతులు మనోవేగముతో సాగిపోగల అశ్వములతోనూ ఎద్దుల బండ్లతోనూ రథములతోనూ కాల్బలములతోనూ వెంటనే బయలుదేరవలసినదిగా తమ సేనలను ఆజ్ఞాపించిరి. సజ్జంతు తద్బలం దృష్ట్వా భరతో గురుసన్నిధో రథం మే త్వరయస్వేతి సుమంత్రం పార్శ్వతో బ్రవీత్. భరతుడు సర్వసన్నద్ధముగానున్న బలములను చూచి గురువైన వశిష్ఠ మహర్షి సన్నిధిలో ప్రక్కననే ఉన్న సుమంత్రునితో వెంటనే నారథమును కూడా సిద్ధపరచుడు అని పలికెను. భరతస్య తు తస్యాజ్ఞాం ప్రతిగృహ్య చ హర్షితః రథం గృహీత్వా ప్రయయౌ యుక్తం పరమవాజిభిః. స రాఘవః సత్యధృతిః ప్రతాపవాన్ బ్రువన్ సుయుక్తం దృఢసత్యవిక్రమః గురుం మహారణ్యగతం యశస్వినం ప్రసాదయిష్యన్ భరతోబ్రవీత్ తదా. అంతటా భరతుని ఆజ్ఞను శిరసావహించి సుమంత్రుడు మిగుల హర్షముతో ఉత్తమాశ్వములను పూంచిన రథమును తీసుకుని వచ్చెను. అప్పుడు దృఢమైన నిశ్చయము గలవాడును పరాక్రమశాలియు సత్యనిరతుడును సముచిత రీతిగా మాట్లాడుచున్నవాడును అయిన భరతుడు మహారణ్యములలోనున్న యశస్వియగు తన అన్నను ప్రసన్నుని చేసుకుని తీసుకొని వచ్చు విషయమున సుమంత్రునితో ఇట్లు నుడివెను. తూర్ణం సముత్థాయ సుమంత్ర గచ్చ బలస్య యోగాయ బలప్రధానాన్ అనేతుమిచ్చామి హితం వనస్థం ప్రసాద్య రామం జగతో హితాయ. ఓ సుమంత్ర, వెంటనే బయలుదేరి సేనాపతుల కడకు వెళ్ళి వనములకు రేపే బయలుదేరుటకు బలములను సిద్ధముగా నుంచుడు అని వారితో తెలుపుము. వనములలోనున్న శ్రీరాముని ప్రసన్నునిగా చేసుకుని లోకహితార్థమై ఆయనను ఇచ్చటికి తీసుకుని రావలెను అని నా గట్టి కోరిక. స సూతపుత్రో భరతేన సమ్యక్ ఆజ్ఞాపితః సంపరిపూర్ణకామః శశాస సర్వాన్ ప్రకృతి ప్రధానాన్ బలస్య ముఖ్యాంశ సుహృజ్జనం చ. భరతుడు ఇచ్చిన చక్కని ఆజ్ఞను స్వీకరించి సుమంత్రుడు తన మనోరథమును నెరవేరినట్లుగా తలంచెను. పిదప అతడు పురప్రముఖులకును సేనానాయకులకును మిత్రులకును
భరతుని ఆదేశములను వినిపించెను. తతః సముత్థాయ కులే కులేతే రాజన్య వైశ్య వృషలాశ్చ విప్రాహ అయూయు జన్నుష్ట్రఖరాన్ రథాంశ్చ నాగాన్ హయాంశ్చేవ కులప్రసూతాన్. అప్పుడు ప్రతి గృహమునందలి బ్రాహ్మణాది సర్వవర్ణముల వారును నడుము బిగించి వేగముగా సాగిపోగల మేలుజాతికి చెందిన గుర్రములను, ఏనుగులను, ఒంటెలను, రథములను సిద్ధపరచిది. ఇంటింటను ఒకే మాట, మనము శ్రీరాముని కడకు వెళ్ళవలెను, ఆ ప్రభువును ఇచ్చటికి తీసుకొని రావలెను. సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 82తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 82వ సర్గము సమాప్తము.